హాయ్ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే టు ద ఆల్ మెన్ హూ డిజర్వ్స్ రెస్పెక్ట్, లవ్, కేర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎట్లా ఎలా అంటే మీరు లైక్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక మెన్స్కి ఎట్లా ఉంటుంది అంటే మీకు పక్క ఒక 24-25 దాటిందంటే మీకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తుంది. అది మీరు ఇన్ కేసు మేము చేయలేము, కాదు, మా వల్ల అవ్వదు అని ఎంత అనుకున్నా, మీకు ఎన్ని గోల్స్ ఎన్ని డ్రీమ్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని హ్యాండిల్ చేయాల్సిందే, అది తప్పదు. అది మీకు ఎలా అంటే పుట్టినప్పటి నుంచే మెన్కి అది అంతే అని చెప్పి ఉంటుంది. మీరు మెంటల్గా ఎంత సఫర్ అయినా, ఎంత ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని హోల్డ్ చేస్తారు. మీ ఫ్యామిలీని చూసుకుంటారు, మీ వైఫ్ని చూసుకుంటారు. యాజ్ ఏ ఫాదర్గా, యాజ్ ఏ సన్గా అండ్ బ్రదర్గా, యాజ్ ఏ హస్బెండ్గా అండ్ యాజ్ ఏ బాయ్ ఫ్రెండ్గా కూడా మీరు చాలా అంటే చాలా కేర్ తీసుకుంటారు అన్ని విషయాలలో. మాతో కంపేర్ చేస్తే మీరు అన్ని విషయాల్లో నాకు తెలిసి బెస్ట్ డెసిషనే తీసుకుంటారు. అంటే మేము ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఏదో ఆ టైంకి బాగానే ఉంటుంది అనుకుంటాం, కానీ మీరు దాని ముందు అయ్యే ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏమున్నా మీరు ముందే ఆలోచిస్తారు, టేక్ కేర్ చేసుకుంటారు, బాగా చూసుకుంటారు. ఇంకా మేమేంటే ఏదైనా విషయం చిన్నగా బాధ అనిపించినా, హర్ట్ అయినా, ఏమైనా సరే మేము వెయిట్ చేస్తాం. మీరు అలా కాదు, ఎంత ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా హోల్డ్ చేస్తారు. ఎంత కష్టమైనా సరే ఏడవరు. ఇన్ కేస్ మీరు ఏడ్చారే అనుకో, దానికంటే ఇంకా అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఇంకేం ఉండవని అర్థం. మీరు అంత బాధపడతారు. మీకు ఆ కెపాసిటీ ఉంటుంది, హోల్డ్ చేసేటంత కెపాసిటీ ఉంటుంది. అసలు మీరు అన్నిట్లో గ్రేట్. అంతే, మాకు ఉమెన్స్కి మెన్ నీడ్ ఉండదు అస్సలు ఉండదు, పక్కా ఉంటుంది. అన్ని విషయాల్లో మెన్ నీడ్స్ అవసరం మాకు, అంతే. మీరు బాగా చూసుకుంటారు, అన్నిట్లో టేక్ కేర్ చేస్తారు, ఫ్యామిలీని చూసుకుంటారు. అసలు మీరు గ్రేట్ అంతే. అందుకే హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే.